ఓవరీస్ లో సపోజ్ ఎండోమెట్రియోసిస్ ఎక్కువ ఉందనుకోండి, అంటే గర్భసంచిలో ఉన్న లైనింగ్ అక్కడ కూడా పెరుగుతుంది అనుకోండి, దాన్ని బాగా చేయొచ్చు. దాంట్లో ఏదైనా నీటి బుడప సిస్ట్ అంటాం చూడండి, అది ఉందనుకోండి దాన్ని తీసేయచ్చు. ఎండోమెట్రియోమా అంటే ఈ ఎండోమెట్రియోసిస్ లాంటిది అక్కడ పెరుగుతుందంటే దాన్ని తీసేయచ్చు. లాప్రోస్కోపీ ద్వారా ఓవరీస్ లో ఉన్న ప్రాబ్లం అన్ని తొలగించవచ్చు అనమాట. తర్వాత ట్యూబ్స్ లో ఏదైనా బ్లాకేజ్ ఉందనుకోండి, లేదా స్కారింగ్ అయింది అంటే ప్రీవియస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది అనుకోండి, దాని వల్ల ట్యూబ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమున్నా, స్కారింగ్ ఉన్నా ఈ లాప్రోస్కోపీ ప్రొసీజర్ తో కూడా ఇదే సిట్టింగ్ లో బాగా చేయొచ్చు. అది కాకుండా సర్జన్ ఏం చేస్తారంటే వివిధ భాగాలు ఎక్స్ప్లోర్ చేస్తారు. మీ గర్భసంచి కూడా చూడడం జరుగుతుంది. గర్భసంచి లోపల ఆ పొర సరిగా పెరగట్లేదు అనుకోండి, థిన్ ఎండోమెట్రియం ఉంది, ఎందుకు ఉంది, అక్కడ ఏదైనా స్కారింగ్ అయిందా, అక్కడ ఏదైనా పాలిప్ పెరుగుతుందా, అక్కడ ఏమైనా ఫైబ్రాయిడ్ చాలా పెద్ద గడ్డ లోపల ఉందా, అవి తీయడం జరుగుతుంది. పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే లోపల గర్భసంచిలో ఏదైనా సెప్టమ్ అంటే సెపరేషన్ ఏదైనా ఉంటే అది తీయడం జరుగుతుంది. లాప్రోస్కోపీతో ఇవన్నీ తొలగించవచ్చు.